హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఫుడ్ వ్లాగ్ పెడుతున్నాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము. నా కుకింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నా ఫస్ట్ కుకింగ్ వీడియో వంకాయ టమాటో కర్రీ పెడుతున్నాను. ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి అది వేడయిన తర్వాత ఆనియన్స్ మిర్చి కట్ చేసుకుని అది పింకిష్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోండి. వేపుకున్న తర్వాత అది బాగా వేగింది అని మీకు అనిపించిన తర్వాత టమాటోస్ వేయండి. టమాటోస్ వేసిన తర్వాత అది కూడా చక్కగా స్కిన్ సపరేట్ అయ్యి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మంచిగా కుక్ అయ్యేంత వరకు చూడండి. అది కుక్ అయింది అని మీకు తెలిసిన తర్వాతే వంకాయలు వేయండి. వంకాయలు వేసిన తర్వాత దాంతోపాటు కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకోండి. ఎందుకంటే త్వరగా వంకాయలు దూదిలాగా మెత్తగా మగ్గిపోతాయి. సో అట్లా మగ్గిపోవడం వల్ల మనకి ఎక్కువ సమయం పట్టదు కర్రీ అవ్వడానికి. సో వంకాయలు వేసిన వెంటనే సాల్టు, కొంచెం పసుపు వేసి కాసేపు కలిపేసి మూత పెట్టండి. లిడ్ క్లోజ్ చేసేయండి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత వంకాయలు చక్కగా మగ్గిపోతాయి. వంకాయలు మగ్గిపోయింది ఒక 5 మినిట్స్ తర్వాత వంకాయలు మగ్గిపోయాయని మనకు తెలుస్తుంది కదా. సో మనకి లిడ్ తీసేసి వంకాయలు చక్కగా మిక్స్ చేసుకుని కొంచెం కారం వేసుకుని మళ్ళీ దాన్ని కలిపేసుకుని దాంతోపాటు చక్కగా మైల్డ్గా సిమ్లో పెట్టుకొని చక్కగా దాన్ని మూత పెట్టేసుకుని ఉడికించుకుంటే వంకాయ చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఉప్పు కారం చక్కగా పడుతుంది. వితౌట్ వాటర్తో వంకాయ టమాటో కర్రీ చక్కగా ముద్దగా ఉంటుంది. మెతుకులో చక్కగా కలుస్తుంది. చక్కగా మీకు కానీ నా వీడియో ఇది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే వాటర్ వేయట్లేదు కాబట్టి. సో వంకాయల్ని ఇట్లా ట్రై చేయండి. వంకాయ టమాటో కర్రీ ఇది నా స్టైలు. సో మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.